హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ షో ముగిసిన అందులోని వివాదాలు మాత్రం బయట కూడా కంటెస్టెంట్లను వదిలిపెట్టడం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నర్ అప్ బుల్లితెర నటి తనుజ పుట్టస్వామి సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తనపై తన కుటుంబంపై జరుగుతున్న అసభ్యకరమైన ట్రోలింగ్ భరించలేక ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నేను కూడా మీలాగే మనిషినే, నాకు కూడా ఒక లైఫ్ ఉంది, దయచేసి నన్ను నిందించడం ఆపి బతకనివ్వండి అంటూ ఆమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. షో అయిపోయి అందరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయామని, కానీ కొందరు మాత్రం ఇంకా తను టార్గెట్ చేస్తూనే ఉన్నారని తనుజ వాపోయారు. ముఖ్యంగా తాను పిఆర్ టీంని పెట్టుకుని వేరే కంటెస్టెంట్లపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. తనకి ఎలాంటి పిఆర్ టీం లేదని, తన సోషల్ మీడియాను చూసుకోవడానికి కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. అవతలి వ్యక్తిపై అభిమానం ఉంటే చూపించుకోవచ్చు, కానీ తనను బూతులు తిట్టడం, క్యారెక్టర్ను కించపరచడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విష ప్రచారం తన కుటుంబ సభ్యులను కూడా మానసికంగా వేధిస్తోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పెట్టే చెత్త కామెంట్లు మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు, అది వారిని ఎంత బాధిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా అని నెటిజన్లను నిలదీశారు. షోలో గొడవలు అక్కడితోనే అయిపోయాయని, కానీ బయట జరుగుతున్న ఈ సైబర్ దాడి తనను ప్రతిరోజు నరకం అనిపించేలా చేస్తోంది అని చెప్పారు. కేవలం తననే కాకుండా తనకు మద్దతు తెలిపిన వారిని కూడా వదలడం లేదని ఆవేదన చెందారు. రియాలిటీ షోల పుణ్యమా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ శృతిమించుతున్నాయి అనడానికి ఈ ఘటనే నిదర్శనం. అభిమానం పేరుతో సాటి మనిషిని వ్యక్తిగతంగా దూషించడం, వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరైన పద్ధతి కాదని ఈ ఉదంతం గుర్తు చేస్తుంది. తనుజ చేసిన ఈ విజ్ఞప్తి తర్వాత అయినా ట్రోలర్స్ తీరు మారుతుందో లేదో చూడాలి. సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా ఆత్మగౌరవంతో బతికే హక్కు ఉందని, వినోదం విషాదంగా మారకూడదు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.